మీరు దేవుణ్ణి నమ్ముతారా? అయితే మీరు ఏ రకం భక్తులో తెలుసుకోవాలని ఉందా? శ్రీకృష్ణుడు భగవద్గీతలో భక్తులను 4 రకాలుగా వర్ణించాడు. భగవద్గీత 7:16 శ్లోకంలో కృష్ణుడు అర్జునుడితో తనను కొలిచే భక్తులు 4 రకాలు అని వివరించాడు. ఇది మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మన స్థానాన్ని అర్థం చేసుకోవడానికి అద్భుతమైన మార్గం. మొదటి రకం ఆర్తులు, కష్టాల్లో ఉన్నవారు, సమస్యల నుండి ఉపశమనం కోసం ప్రార్థించేవారు. రెండవ రకం జిజ్ఞాసులు, జ్ఞానాన్ని, సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక ఉన్నవారు. వీరు జీవిత పరమార్థం కోసం దేవుడిని ఆశ్రయిస్తారు. మూడవ రకం అర్ధార్థులు, సంపద, ఐశ్వర్యం లేదా లౌకిక విజయాల కోసం దేవుడిని పూజించేవారు. కోరికలు తీరాలని వేడుకుంటారు. చివరిగా 4వ రకం జ్ఞానులు. వీరు భగవంతుడి నిజమైన స్వభావాన్ని తెలుసుకున్నవారు. వీరికి దేవుడి నుండి ఏమీ ఆశించరు, కేవలం అనంతమైన ప్రేమతో ఆరాధిస్తారు. కృష్ణుడు 7, 17, 18 శ్లోకాల్లో ఈ జ్ఞాని భక్తుడే తనకు అత్యంత ప్రియమైనవాడని స్పష్టంగా చెప్తాడు. జ్ఞాని నిరంతరం తనతో ఐక్యమై ఉంటాడని, తన ఆత్మ లాంటివాడని కృష్ణుడు ప్రకటించాడు. ఈ 4 రకాల్లో మీరు ఏ రకం? ఆలోచించండి. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.